భారతీయులకు బంగారం అంటే అమిత శక్తి ఉంటుంది. ముఖ్యంగా భారతీయ మహిళలు గోల్డ్ జ్యువెలరీ కొనుగోలు చేసి ధరించేందుకు ఇష్టపడుతుంటారు. పండుగలు, శుభకార్యాలు, ప్రత్యేక సందర్భాల్లో అయితే ఖచ్చితంగా నగలు ఉండాల్సిందే. మన దేశంలో అంత డిమాండ్ ఉంటుంది. మన సంస్కృతి సంప్రదాయాలతో అంతలా ముడిపడి ఉందని చెప్పొచ్చు. భారత్ లో ప్రస్తుతం గోల్డ్ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. హైదరాబాద్ లోనే చూస్తే 22 క్యారెట్ల గోల్డ్ రేటు ప్రస్తుతం తులం 80,500 వద్ద ఉంది. ఇదే 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే 87,820 వద్ద ఉంది. దీనిని కొనుగోలు చేసేటప్పుడు ఆభరణాలకైతే తరుగు ఛార్జీలు, జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు వంటివి పడతాయి. ఇక 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ కొనుగోలు చేస్తే జీఎస్టీ 3% చెల్లించాల్సిందే. అంటే ఈ ధర పైన చెప్పిన దానికంటే ఎక్కువే ఉంటుంది. ఇక ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. కొద్ది రోజుల కిందట దుబాయ్ నుంచి కోట్లలో విలువ చేసే 14 కిలోలకు పైగా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ కన్నడ నటి రన్యారావు పట్టుబడిన సంగతి తెలిసిందే. బెంగుళూరు విమానాశ్రమంలో ఆమెను డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ DRI అధికారులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే దుబాయ్ బంగారం ధరల గురించి చర్చ మొదలైంది. ప్రపంచ దేశాల్లో చూస్తే దుబాయ్ లో అత్యంత స్వచ్ఛమైన బంగారం లభిస్తుందన్న వాదన ఉంది. ఇంకా అక్కడ బంగారం కొనుగోలు చేస్తే అదనంగా ఎలాంటి పన్నులు ఉండవు. భారత్ లో విధించేలా దిగుమతి సుంకాలు కూడా ఉండవు. ఇంకా అక్కడ విరివిగా బంగారం లభిస్తుందనటం వల్ల విక్రయాల సమయాల్లో పసిడి వర్తకుల పోటీ వల్ల కూడా ప్రత్యేక ఆఫర్లు ఉంటాయి. దీంతో భారత్ కంటే చౌక ధరల్లోనే అందుబాటులో ఉంటుంది. అందుకే చాలా మంది దుబాయ్ నుంచి సక్రమంగానో అక్రమంగానో బంగారం పట్టుకొస్తుంటారు. దొరికితే దొంగ, దొరక్కపోతే దర్జాగా ఉండొచ్చని ఇలా చేస్తారు. మరి అసలు దుబాయ్ లో గోల్డ్ రేట్లు ఎలా ఉంటాయి? అక్కడ నుంచి ట్యాక్సులతో ట్యాక్స్ లేకుండా ఎంత గోల్డ్ తీసుకోవచ్చో తెలుసుకుందాం. విదేశాల నుంచి భారత్ కు గోల్డ్ దిగుమతి చేసుకుంటే దిగుమతి సుంకం చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది 6% ఉంది. చాలా మంది దీనిని తప్పించుకునేందుకు అక్రమంగా తరలిస్తుంటారు. దుబాయ్ నగరంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఇప్పుడు 350.50 అహెడ్ UAE కరెన్సీగా ఉంది. ఇదే భారత్ కరెన్సీలో చూస్తే 82,000కు పైగా ఉంది. బంగారం ధర 24 క్యారెట్లపై ప్రస్తుతం 87,000కు పైగా ఉండగా జీఎస్టీ కలుపుకొని 90,000కు పైగానే చెల్లించాల్సి వస్తుంది. దుబాయ్ నుంచి ఎంత గోల్డ్ తీసుకురావచ్చో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ప్రకారం దుబాయ్ లో 6 నెలలకు పైగా ఉండి కస్టమ్స్ డ్యూటీ చెల్లించిన వారు తమ బ్యాగేజీలో కేజీ వరకు గోల్డ్ తీసుకురావచ్చని తెలుస్తుంది. అయితే ఈ పరిమితి దాటి బంగారం తీసుకురావాలంటే దానిని డ్యూటబుల్ గోల్డ్, సుంకం చెల్లించిన బంగారం అని నిరూపించి చట్టబద్ధత కోసం రెడ్ ఛానల్లోకి ప్రవేశించాల్సి ఉంటుంది. కస్టమ్స్ డ్యూటీ లేకుండా ఎంత గోల్డ్ తేవచ్చు. అయితే కస్టమ్స్ సుంకం చెల్లించకుండా కూడా కొంత బంగారం తెచ్చే అవకాశం ఉంది. ఇక్కడ పురుషులు, మహిళలు, పిల్లలకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒక పురుషుడు 50,000కు మించని 20 గ్రాముల వరకు బంగారాన్ని దుబాయ్ నుంచి తీసుకురావచ్చు. ఇది గోల్డ్ బార్లు, గోల్డ్ కాయిన్ల రూపంలో ఉండాలి. ఇక్కడ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. మహిళలు అయితే 1,00,000 మించని గరిష్టంగా 40 గ్రాముల వరకు గోల్డ్ తీసుకురావచ్చు. ఇది జ్యువెలరీ, బార్ కాయిన్ల రూపంలో ఉండొచ్చు. ఇది వ్యక్తిగత వినియోగం కోసమై ఉండాలి. 15 ఏళ్ల లోపు పిల్లల విషయానికి వస్తే 40 గ్రాములకు మించకుండా గోల్డ్ తీసుకురావచ్చు. ట్యాక్స్ లేకుండానే ఇక్కడ నగలు, గిఫ్ట్స్ రూపంలో తెచ్చుకోవచ్చు.